ఈ సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడని ఈ సృష్టిని చూస్తే అర్థమవుతుందని బైబిల్ క్లియర్గా చెప్తుంది. కాబట్టి దేవుడు లేడని ఎవరైతే సందిగ్ధంలో ఉండరో, ఒకసారి సృష్టిని చూసి ఎవరో చెప్పినారని కాకుండా సృష్టిని చూస్తే అర్థమవుతుంది. అవును కదా, ఆకాశంలో పోతున్న విమానం ఎంత సౌండ్ వస్తుంటే మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి ఎంతో వేగంగా తిరుగుతుంది. దీని సౌండ్ అసలు ఎట్లా వస్తుంది? అంత వేగంగా తిరిగే ఇప్పుడు మనం గట్టిగా బాల్ చూడటమే బియ్యన సౌండ్ వస్తుంది. మరి భూమి అంత వేగంగా తిరుగుతుంది కదా, అసలు దీనికి సౌండ్ వస్తుంది. వన్ అండ్ ఓన్లీ ఈ సృష్టిని కలిగించి ప్రపంచానికి ఒకే ఒక్కడు, ఆయననే మన దేవుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ సృష్టిని అంతా కలిగించింది. ఈ సృష్టి ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే కారణం యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు లేకుంటే బైబిల్లో ఉంటుంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తిని విడిచిపెట్టేవారుగా మనము కానీ దేవుని నమ్మని వారు కానీ ఉండకుండా సృష్టిని పరిశీలించి దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలని దేవుని మాటలను బట్టి వినిపిస్తుంది.